Welcome to ISE online classes. In this section, we are going to discuss about NTPC Grand Test Paper 17 Physics and Chemistry bits explanation. So first wait, question number 60. Which of the following physical quantities have the same dimensions? సేమ్ డైమెన్షన్స్. ఓకే. సో అసలు ఈ డైమెన్షన్స్ని ఎలా రాస్తారు? ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి ఒక్కొక్క దానికి చూద్దాం. సపోజ్ మాస్ అనేది తీసుకున్నారనుకోండి, మాస్ అనేటువంటి దాన్ని క్యాపిటల్ ఎంతో ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ లెంత్ అనేటువంటి దానికి డైమెన్షన్ ఎల్. నెక్స్ట్ టైమ్ ఈ టైంని ఇండికేట్ చేయడానికి టీ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆప్షన్ ఏలో ఉన్నటువంటి దాన్ని చూడండి. కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటది? హాఫ్ ఎంవి స్క్వేర్. ఓకే, సో ఇక్కడ వి అంటే వెలాసిటీ కదా, వెలాసిటీ అంటే ఫార్ములా ఏంటండి? డిస్టెన్స్ బై టైం అనేటువంటిదిగా తీసుకుంటాం. డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ అంటే నథింగ్ బట్ లెంత్. టీ అంటేనేమో క్యాపిటల్ టీతో ఇండికేట్ చేస్తారు. ఒకసారి అవన్నీ దీనిలో తీసుకుంటే ఎలా వస్తుందో చూడండి. సో మాస్కి వచ్చేసరికి క్యాపిటల్ ఎం అనేటువంటి దాన్ని తీసుకుంటాం. నెక్స్ట్ వి స్క్వేర్ అంటున్నాడు కదా, వి స్క్వేర్ అంటే ఏంటి? డిస్టెన్స్ అంటే ఏంటండి? లెంత్ అంటే లెంత్ బై టీ అంటే టైమ్ హోల్ స్క్వేర్ గా తీసుకుంటాం. ఓకే, రైట్. సో ఫైనల్గా ఇక్కడ ఏమొస్తుంది? ఎంఎల్ స్క్వేర్. ఆ టీ స్క్వేర్ అనేటువంటి దాన్ని పైకి తీసుకొచ్చేస్తే ఇలా రాస్తారు, T-2గా రాస్తారు. ఓకే, రైట్. సో కైనెటిక్ ఎనర్జీకి ఇది. నెక్స్ట్ వెలాసిటీకి చూడండి. వెలాసిటీ. సో వెలాసిటీ అంటే V ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ అని, డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఆర్ డిస్టెన్స్ బై టైమ్ అనేది తీసుకుంటాం. సో డీకి లెంత్ అనేటువంటిది వస్తుంది. డిస్టెన్స్ అంటే నథింగ్ బట్ లెంత్. నెక్స్ట్ టీ అంటే టైమ్. సో ఇక్కడ నీకు ఆన్సర్ వచ్చేసరికి ఎల్టీ -1 అనేటువంటిది వస్తుంది. ఓకే, సో ఇవి డైమెన్షన్స్ అనమాట. ఇక్కడ ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా? లేవు. కాబట్టి ఆప్షన్ 1 అనేటువంటిది రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 2 అనేది చూడండి. ఆప్షన్ 2 వర్క్ W ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్గా తీసుకుంటాం. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ అంటే మీనింగ్ ఏంటండి? ఫోర్స్ అంటే MA, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఓకే, సో ఇది డిస్ప్లేస్మెంట్ అంటే నథింగ్ బట్ లెంత్ కదా డిస్ప్లేస్మెంట్ అంటే. ఓకే, సో ఇక్కడ మాస్ అంటేనేమో క్యాపిటల్ M అనేటువంటిది వస్తుంది. ఇక్కడ యాక్సిలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైమ్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, వెలాసిటీలో వచ్చేటువంటి వేరియేషన్నే, వెలాసిటీ ఒక్కొక్కసారి ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, అలాంటి దాన్ని ఏమంటారు? యాక్సిలరేషన్ అంటారు. ఓకే, అంటే డెల్టా V అనేటువంటి దానికి ఆల్రెడీ డిస్టెన్స్ బై టైమ్ అనేటువంటిది వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఇంకొక ఇక్కడ టీ అనేటువంటి ఫ్యాక్టర్ ఉంది కదా, అంటే D/T² అనేటువంటిదిగా వస్తుంది. D/T² అనేటువంటిదిగా తీసుకుంటాం. సో ఇక్కడ ఒకసారి చూడండి, D/T². నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్కి నథింగ్ బట్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడ క్యాపిటల్ M ఇంటూ డీకి ఎంత వస్తుంది? L అనేది తీసుకుంటాం. ఇక్కడ కూడా D అంటే ఇంటూ ఎల్ బై T² అంటే క్యాపిటల్ T² అనేది డైమెన్షన్స్ ప్రకారం. సో ML² T-2గా లేదంటే T ఇన్వర్స్గా తీసుకుంటాం. రైట్. సో నెక్స్ట్ దీనిలోనే టార్క్ అనేటువంటిది ఒకటి ఇచ్చారు. టార్క్ అనేటువంటిది. ఎస్, టార్క్కి ఫార్ములా అది కూడా నథింగ్ బట్ R ఇంటూ ఎఫ్గా తీసుకుంటాం. ఓకే, ఎస్, రేడియస్ ఇంటూ ఎఫ్ సైన్ టీటాగా కన్సిడర్ చేస్తారు. అయితే టీటా ఈజ్ ఈక్వల్ టు 90గా తీసుకున్నాం అనుకోండి. ఎందుకనంటే టార్క్ వర్క్ చేసేటువంటి ఆ ఫోర్స్ ఎస్పెషల్లీ 90 degrees యాంగిల్లో ఉంటుంది కాబట్టి. సో సైన్ 90 అంటే 1 అయిపోతుంది. ఇక్కడ T ఈజ్ ఈక్వల్ టు RFగా వస్తుంది. సో ఎఫ్ అంటే నథింగ్ బట్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఆర్ అంటేనేమో అది లెంత్కి సంబంధించింది, అంటే ఇక్కడ రేడియస్.
రేడియస్ ఒక పాయింట్ నుంచి రేడియస్‌గా తీసుకుంటాం. ఓకే. రేడియస్ అంటే అది కూడా లెంత్ ఫ్యాక్టరే కాబట్టి ఇక్కడ చూడండి ఫైనల్‌గా ఏమొస్తుందనేది. ఆహ్, లెంత్ ఆర్ అంటే లెంత్ ఎల్‌గా తీసుకున్నాను. ఎం అంటే క్యాపిటల్ ఎంగా తీసుకున్నాం. ఏ అంటే ఇక్కడ రాసాం కదా! సో, డిస్టెన్స్ బై టైమ్ స్క్వేర్ అనేటువంటిది. సో, డిస్టెన్స్ అంటే నథింగ్ బట్ లెంత్ బై టీ స్క్వేర్ అనేటువంటిది. ఫైనల్‌గా ఇక్కడ కూడా ఏమొస్తుందండి? ఎం ఎల్ స్క్వేర్ టీ -2గా వస్తుంది. సో, ఆప్షన్ బి అనేటువంటి దాన్ని కన్సిడర్ చేస్తాం. ఈ 2 వాల్యూస్ కూడా ఈక్వల్ అయినాయి. వాడు సేమ్ డైమెన్షన్స్ ఎక్కడొస్తున్నాయి అంటున్నాడు. సో, ఆప్షన్ బి అన్నమాట. ఓకే. రైట్. సో, నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఎంజీహెచ్ అనేటువంటిది తీసుకుందాం. ఇక్కడ ఎం అంటేనేమో క్యాపిటల్ అంటే మాస్ అనేది ఇలా తీసుకుంటాం. జీ అంటే గ్రావిటీ అన్నమాట. అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేటువంటి చెప్తాం. ఇక్కడ కూడా యాక్సిలరేషన్ అనే టర్మ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో, d/t² అంటే l/t² అనేటువంటిది వస్తుంది. సో, హెచ్ అంటే అది కూడా లెంత్‌కి సంబంధించినటువంటి ఫ్యాక్టర్ కాబట్టి ఎల్ అనేది తీసుకుంటాం. సో, ఫైనల్‌గా ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? ml² t -2గా వస్తుంది. ఓకే. రైట్. నెక్స్ట్ లీనియర్ మొమెంటమ్ అంటున్నాడు. ఇది ఆప్షన్ సి ఇది లీనియర్ మొమెంటమ్. లీనియర్ మొమెంటమ్ అంటే మొమెంటమ్ పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మాస్ ఇంటూ వి అనేటువంటిదిగా వస్తుంది. లీనియర్ మొమెంటమ్ అంటే. అలా కాకుండా యాంగులర్ మొమెంటమ్ అంటే ఇక్కడ ఆర్ అనేటువంటి ఫ్యాక్టర్ ఎంవీఆర్ అనేటువంటిది వస్తుంది. సో, మాస్‌కి క్యాపిటల్ ఎం, వి అంటే ఎల్/టి అనేటువంటిది వస్తుంది. ఎల్/టి. సో, దీన్ని ఇలా రాయొచ్చు. ఎంఎల్/టి ఇన్వర్స్ టి -1గా రాస్తాం. ఓకే. రైట్. సో, ఈ 2 ఫ్యాక్టర్స్ కూడా చూడండి. ఇవి నాట్ ఈక్వల్. సో, ఆల్రెడీ మనకు ఆన్సర్ వచ్చేసింది. అదే యాంగులర్ మొమెంటమ్ అనేది తీసుకున్నారనుకోండి. యాంగులర్ మొమెంటమ్ ఇక్కడ చేస్తున్నాను చూడండి. యాంగులర్ మొమెంటమ్ అంటే ఎంవీఆర్. ఎంవీఆర్. సో, క్యాపిటల్ ఎం ఇక్కడ వి అంటేనేమో ఎల్/టి. నెక్స్ట్ ఆర్ అంటేనేమో రేడియస్ అంటే ఎల్ అనేటువంటిది వస్తుంది. సో, ఫైనల్‌గా ఎంఎల్² టి -1గా వస్తుంది. నెక్స్ట్ వర్క్‌కి తీసుకుంటే వర్క్‌కి ఆల్రెడీ మనం చేస్తున్నాం. సో, వర్క్‌కి ఎల్² -2 అనేటువంటిది వస్తుంది. సో, ఈ 2 ఫ్యాక్టర్స్ కూడా నాట్ ఈక్వల్ అన్నమాట. ఇలా క్యాలిక్యులేషన్ చేస్తాం. సింపుల్ అన్నమాట ఇది. సో, క్వెషన్ నంబర్ 60కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. ఆప్షన్ బి. సో, నెక్స్ట్ క్వెషన్ నంబర్ 61. So, if the kinetic energy of a body is increased by 300%, its momentum will be increased by. Okay. సో, దీన్ని 2 ఓరియంటేషన్‌లో చేయొచ్చు. సో, మనకి ఎగ్జామినేషన్‌లో మీకు ఏది సింపుల్‌గా ఉంటే అది చూడండి. సో, కైనెటిక్ ఎనర్జీకి నెక్స్ట్ మొమెంటమ్‌కి ఒక డిరైవ్డ్ ఈక్వేషన్ అనేది ఉంది. సో, 200 + x/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిదిగా చెప్తాం. పర్సెంటేజ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీగా చెప్తాం. ఓకే. రైట్. సో, ఈ ఈక్వేషన్‌లో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ అంటేనేమో మొమెంటమ్ అన్నమాట. ఓకే. ఎక్స్ అంటే మొమెంటమ్‌గా చెప్తాం. రైట్. సో, 200 + x/100 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వాడు ఇచ్చింది కైనెటిక్ ఎనర్జీ అండి. ఇఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బాడీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 300% అంటున్నాడు. అందుకనే 300% అంటే ఇలా 100 అనేది తీసుకుంటాం కదా! సో, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్‌గా 200 + x ఇంటూ 300. సపోజ్ ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకున్నారనుకోండి. x ఈజ్ ఈక్వల్ టు 100 అనేది తీసుకుంటే నీకు ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది? 300కి ఈక్వల్ అయిపోతుంది. అంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసినట్టు? 300% ఇంక్రీజ్ చేయాలి అంటే ఎంత తీసుకోవాలి? మొమెంటమ్ అనేది 100% అనేది ఇంక్రీజ్ చేయాలి. సో, అలా అయినా చేస్తాం. లేదు అంటే ఇంకొక మెథడ్ చూడండి. సో, కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv². ఫార్ములా వచ్చేసరికి హాఫ్ mv². ఓకే. సో, ఈ కైనెటిక్ ఎనర్జీని k అనేటువంటిదిగా తీసుకుందాం. k అనేటువంటి ఫ్యాక్టర్‌గా తీసుకుందాం. సో, వాడు ఎంత ఇంక్రీజ్ చేశాడు అంటున్నాడు? 300% కైనెటిక్ ఎనర్జీని ఒక బాడీకి ఇంక్రీజ్ చేశాడు అంటున్నాడు. సో, ఆ ఇంక్రీజ్ చేసిన దాన్ని ఇనీషియల్‌గా ఉన్నటువంటి దానికి 300% ఇంక్రీజ్ చేశాడు కాబట్టి
సో దీన్ని ఎలా రాయొచ్చు? K ప్లస్ 3K 3 టైమ్స్ ఇంక్రీజ్ చేసినట్టే కదా 300% అంటే. సో K డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4K అనేటువంటిది వస్తుంది. 4K. ఓకే. రైట్. నెక్స్ట్ ఇంకొకటి యాక్చువల్‌గా K ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? K ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ అనేటువంటిది మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా! హాఫ్ ఎంవి స్క్వేర్. హాఫ్ ఎంవి స్క్వేర్. ఎంవి స్క్వేర్. సో దీన్ని ఎలా రాయొచ్చు? సపోజ్ ఈ పైన కింద నేను ఎంతో ఒకటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను అనుకోండి. ఇలా తీసుకోవచ్చు కదా! క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ ఎం స్క్వేర్ వి స్క్వేర్ అనేటువంటిది వస్తుంది. ఎం స్క్వేర్ వి స్క్వేర్ బై ఎం 2m అనేటువంటిది వస్తుంది. సో ఎంవి అంటే నథింగ్ బట్ మొమెంటమ్ అంటే పీగా తీసుకుంటాం. ఇక్కడ 2 ఉంది కాబట్టి పీ స్క్వేర్‌గా రాస్తాం. ఓకే. నేనేమంటున్నానంటే పీ ఈజ్ ఈక్వల్ టు ఎంవి అనమాట ఫార్ములా మొమెంటమ్‌కి. సో ఎం స్క్వేర్ వి స్క్వేర్‌ని పీ స్క్వేర్‌గా రాశాను. బై 2m అనేటువంటిది చెప్తున్నాను. ఓకే. రైట్. సో ఇక్కడ చూడండి ఈ ఈక్వేషన్‌లో K డాష్ ఈజ్ ఈక్వల్ టు 4K అనేటువంటిది ఉంది. సో K డాష్ అంటే నథింగ్ బట్ P డాష్ బై 2m అనేటువంటిదిగా తీసుకుంటాం. అదే 4 ఇంటూ ఇక్కడ K అంటే P స్క్వేర్ బై 2mగా తీసుకుంటాం. ఇది కూడా P స్క్వేరే కదా! ఎస్. సో ఫైనల్‌గా ఇక్కడ చూడండి ఈ మాస్ అనేటువంటిది ఈ 2 ఫ్యాక్టర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్‌గా ఏమొస్తుంది? P డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ అనేది అటు వెళ్ళిపోయింది అనుకోండి 2P అనేటువంటిది వస్తుంది. 2P. ఓకే. సో చేంజ్ ఇన్ మొమెంటమ్ అనేటువంటిది 2P అనమాట. ఇప్పుడు వాడు పర్సంటేజ్ అనేది అడుగుతున్నాడు కాబట్టి ఆ పర్సంటేజ్‌ని ఇలా తీసుకోవచ్చు. పర్సంటేజ్‌ని సో చేంజ్ ఇన్ మొమెంటమ్. చేంజ్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు సో ఎంత చేంజ్ అయిందో ఆ మొమెంటమ్ అంటే ఇనీషియల్‌గా దానికి ఉండాల్సింది ఓకే. ఆ వాల్యూ అనేది ఇక్కడ తీసుకుంటాం. సో ఎంత చేంజ్ అయిందో ఆ వాల్యూ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇంటూ పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి 100 అనమాట. ఓకే. సో నీకు పైన వాల్యూ ఎంత వస్తుందండి? P అనేటువంటిది వస్తుంది. కింద P వస్తుంది. సో P బై P క్యాన్సిల్ అయిపోతే నీకు 100 అనేది వస్తుంది. అంటే నథింగ్ బట్ 100% అనమాట. ఓకే. సో క్యాలిక్యులేషన్ ఓరియెంటెడ్‌లో ఇలా తీసుకుంటాం. లేదు నార్మల్‌గా చేయాలంటే ఈ ఓరియెంటెడ్‌లో చెప్పొచ్చు. ఓకేనా? యెస్. సో ఆప్షన్ 61కి క్వెషన్ నెంబర్ 61కి ఆప్షన్ ఏ అనేటువంటి దాన్ని తీసుకుంటారు. ఆప్షన్ ఏ. ఓకే. రైట్. నెక్స్ట్ X-rays absorption will be maximum for the sheet of okay. సో ఎక్స్‌రేస్ అంటే వాటిల్లో ఎస్పెషల్లీ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్‌తో ఉన్నటువంటి ఒక కాంబినేషన్‌గా తీసుకుంటాం. సో ఎక్స్‌రేస్ అబ్జార్ప్షన్ నీకు మాక్సిమం ఉండాలంటే అది దేనికి పాసిబిలిటీ ఉంటుంది? ఏవైతే మాస్ ఎక్సెస్‌గా ఉంటుందో, హై మాస్ ఉంటుందో అటువంటివి చాలా ఈజీగా ఎక్స్‌రేస్‌ని అబ్జార్బ్ చేస్తాయి అన్నమాట. ఓకే. సో సపోజ్ సిల్వర్ అనేటువంటిది తీసుకున్నారనుకోండి. దాని అటామిక్ నెంబర్ 49 ఉంటుంది. రైట్. అదే లెడ్ అనేటువంటి దాన్ని కన్సిడర్ చేసామనుకోండి. దానికి అటామిక్ నెంబర్ అనేటువంటిది 82గా ఉంటుంది. సో కాపర్ అనేటువంటిది తీసుకుంటే 29, ఐరన్ అనేటువంటిది తీసుకుంటే 26గా ఉంటుంది. ఇవన్నీ కూడా అటామిక్ నెంబర్స్ అనమాట. బట్ వాడు అడుగుతుంది అటామిక్ మాస్ అనేటువంటిది. సో అటామిక్ మాస్ దేనిలో అయితే మాక్సిమం ఉంటుందో అవి ఎక్స్‌రేస్‌ని ఎక్సెస్‌గా అబ్జర్వ్ చేస్తాయి. ఎక్స్‌రేస్‌ని ఈజీగా అబ్జార్బ్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే. సో సిల్వర్‌కి మాస్ వచ్చేసరికి అరౌండ్ 108 AMU అంటే అటామిక్ మాస్ యూనిట్‌గా ఉంటుంది. నెక్స్ట్ లెడ్‌కి మాస్ వచ్చేసరికి అరౌండ్ 207గా ఉంటుంది. నెక్స్ట్ కాపర్‌కి మాస్ అరౌండ్ 63.5గా ఉంటుంది. నెక్స్ట్ ఐరన్‌కి మాస్ వచ్చేసరికి 56గా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో హైయెస్ట్ మాస్ అనేటువంటిది దేనికి ఉందండి? లెడ్‌కి ఉంది. సో ఇది కొంచెం హెవీ మెటల్ కాబట్టి ఈజీగా ఎలక్ట్రాన్స్‌ని అబ్జార్బ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. ఓకే. రైట్. సో క్వెషన్ నెంబర్ 62కి ఆన్సర్ బి అనమాట. నెక్స్ట్ క్వెషన్ ద సాచురేటెడ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్ ఎట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. సో వాటర్ అనేటువంటిది నీకు ఎక్కడ బాయిల్ అవుతుంది? 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బాయిల్ అవుతుంది. అక్కడ ప్రెషర్ అనేది ఎప్పుడూ కూడా ఎంత ఉండాలి అంటే ప్రెషర్ అనేది 1 అట్మాస్ఫియరిక్
యూనిట్ అనేటువంటిది ఉండాలి. 1 అట్మాస్ఫియరిక్ యూనిట్ అనేది ఉండాలి. 1 అట్మాస్ఫియరిక్ యూనిట్ అంటే దాన్ని ఏమంటారంటే 760 అంటే మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీగా తీసుకుంటారు. ఓకే. సో, టార్సెల్లీ మీటర్ లేదంటే ఇలాంటి మెర్క్యూరీ ఉన్నటువంటి ఒక బౌల్‌ని తీసుకొని దానిలో ఏదన్నా ఒక ట్యూబ్ లాంటి దాన్ని డిప్ చేశామనుకోండి. సో, ఎస్పెషల్లీ వాటర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బాయిల్ అవుతున్న చోట దీన్ని పెడితే దీనిలో ఉన్న మెర్క్యూరీ అనేది ఎంత హైట్‌కి వెళ్లి ఆగిపోతుందంటే, సో, నీకు 760 మిల్లీమీటర్స్ హైట్‌కి వెళ్లి ఆగిపోతుందనమాట. ఓకే. సో, ఇది స్టాండర్డ్ వాల్యూ. కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది బి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. 63. నెక్స్ట్ 64. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ ఈజ్ ఓజోన్ డిప్లీషన్. సో, ఓజోన్ డిప్లీషన్ అంటే అసలు మీనింగ్ ఓజోన్ అనేటువంటి లేయర్ ఆటోమేటిక్‌గా ఏమవుతుందండి, ఆ లేయర్‌లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ O2+Oగా డిసోసియేట్ అవుతాయి. సో, దీన్ని ఏమంటారు అంటే ఓజోన్ డిప్లీషన్‌గా చెప్తారు. సో, దీనికి మేజర్ రోల్‌ని ఎలాంటివి ప్లే చేస్తాయి చూడండి. ఫస్ట్ వన్ CFC అనేటువంటిది ఇచ్చారు. అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్. సో, వీటి నుంచి నీకు Cl రాడికల్స్ అనేటువంటిది వీటిని ఫ్రీ రాడికల్స్ అంటారు. ఫ్రీ రాడికల్స్. సో, నీకు క్లోరోఫ్లోరోకార్బన్స్ నుంచి వచ్చేవి క్లోరిన్ రాడికల్. సో, ఒక్కొక్క క్లోరిన్ రాడికల్ నీకు అరౌండ్ 1,00,000 ఓజోన్ మాలిక్యూల్స్‌ని కొలాప్స్ చేస్తుంది. సో, ఆ 1,00,000 ఓజోన్ మాలిక్యూల్‌ని ఎలా మార్చేస్తుందంటే O2+ నాసెంట్ ఆక్సిజన్‌గా కన్వర్ట్ చేసేస్తుంది. లేదు అంటే ఇలా OCl డాట్‌గా తీసుకుంటాం. ఓకే. సో, ఈ ఓరియంటేషన్‌లో మార్చేస్తుంది. దీన్నే డిప్లీషన్ అంటాం. అంటే ఇది రెస్పాన్సిబుల్ వన్. నెక్స్ట్ హాలోన్స్ అంటున్నారు. హాలోన్స్ అంటే హాలోన్స్ వేరే, హాలోజన్స్ వేరే. ఓకే. హాలోజన్స్ అంటే సెవెంత్ గ్రూప్ ఎలిమెంట్స్‌ని హాలోజన్స్ అంటారు. హాలోన్స్ అంటే ఇవి కూడా క్లోరోఫ్లోరోకార్బన్స్ లాగే ఒక మోడల్ అన్నమాట. ఎస్పెషల్లీ దీనిలో ఏముంటుందంటే ఇక్కడేమో క్లోరిన్ ఉంది. క్లోరోఫ్లోరోకార్బన్‌లో క్లోరిన్ ఉంది. బట్ ఇవి బ్రోమిన్ డెరివేటివ్స్ అన్నమాట. అంటే క్లోరిన్, ఫ్లోరిన్‌తో పాటు బ్రోమిన్ అనేటువంటిది ఉంటుంది. సో, CF2Br2 అనో లేదంటే CFBr3 అని ఇలా బ్రోమిన్ డెరివేటివ్స్‌ని హాలోన్స్ అంటారు. క్లోరో, బ్రోమిన్ డెరివేటివ్స్‌ని హాలోన్స్ అంటారనమాట. బ్రోమిన్ డెరివేటివ్స్. బ్రోమిన్స్ వీటిని హాలోన్స్ అంటారు. ఇవి ఎలాంటి రాడికల్స్‌ని రిలీజ్ చేస్తాయంటే Br రాడికల్‌ని రిలీజ్ చేస్తాయి. సో, ఇవి కూడా ఓజోన్ డిప్లీషన్‌కి రెస్పాన్సిబుల్ వన్. నెక్స్ట్ కార్బన్ టెట్రాక్లోరైడ్ CCl4 అనేటువంటిది చెప్తాం. ఇది కూడా ఎక్కువగా యూజ్ చేసేటువంటి వన్ ఆఫ్ ద రిఫ్రిజిరేటింగ్ ఏజెంట్. సో, దీని నుంచి కూడా క్లోరిన్ రాడికల్స్ అనేటువంటిది ఓజోన్ లేయర్‌ని ఈజీగా డిప్లీషన్ చేస్తాయి. సో, ఇలా O2+Oగా డిప్లీషన్ చేస్తాయి. సో, ఈ ఫస్ట్ CFC నెక్స్ట్ హాలోన్స్, కార్బన్ టెట్రాక్లోరైడ్ ఈ 3 కూడా రెస్పాన్సిబుల్ వన్నే. కాబట్టి ఆన్సర్ డి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఓకే. రైట్. క్వెషన్ నంబర్ 65. వాట్ ఈస్ కిస్ ఆఫ్ డెత్? ఓకే. సో, అసలు ఈ కిస్ ఆఫ్ డెత్ అంటే ఏంటంటే 2004లో కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ రావటానికి ఇదే రెస్పాన్సిబుల్ వన్ అన్నమాట. సో, మన బాడీలో ప్రోటీన్స్ అనేటువంటిది ఉంటాయి. ఓకే. సో, ఏవైతే వాటిలో ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్ ఈ ఉబిక్విటిన్ అనేటువంటిది. సో, దీన్ని దీని గురించి ఇన్వెంట్ చేసినందుకు ఆ టైంలో నోబెల్ ప్రైజ్ అనేటువంటిది రావటం జరిగింది. ఏం చేస్తుంది ఇది? సో, దీనిలో నీకు అరౌండ్ ఒక 76 ఎమినో యాసిడ్స్ అనేటువంటిది ఉంటాయి. సో, ఇంతకీ ఇది ఉబిక్విటిన్ అనేటువంటిది ఏంటి? ఇది ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్ అన్నమాట. ఓకే. సో, ప్రోటీన్స్ కాబట్టి వాటిలో ఏముంటాయి? ఎమినో యాసిడ్స్ అనేటువంటిది ఉంటాయి. అయితే ఇదేం చేస్తుందంటే మన ఈ సెల్‌లో ఉండేటువంటి సెల్ దగ్గరికి వచ్చేటువంటి ఏదైతే మనకి పనికిరాని ఆహ్, ప్రోటీన్స్ గాని ఇలాంటివి ఉంటాయో, ప్రోటీన్స్ అలాంటివి ఉంటాయో, సో, వాటిని ఇక్కడ చూడండి ఈ పిక్‌లో ఇది ఉబిక్విటిన్. ఓకే. సో, మనకి పనికిరానటువంటివి సెల్ దగ్గరికి వస్తున్నాయి అనుకోండి. సో, అదేం చేస్తుంది ఉబిక్విటిన్ అనేది ముందు ఇది బాండింగ్ ఏర్పరచుకొని తర్వాత వాటిని ఆటోమేటిక్‌గా కట్ చేసేస్తుందనమాట. అంటే సెల్ దగ్గరికి రాకుండా కంప్లీట్‌గా స్కిప్ చేసే కేపబిలిటీ ఈ ఉబిక్విటిన్ అనేటువంటి దానికి ఉంటుంది. సో, దీన్ని ఇన్వెంట్ చేసినందుకు ఆ టైంలో నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ఇచ్చారు. సో, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్‌లో ఆప్షన్ బి అనేటువంటిది దానికి సెట్ అవుతుంది. ఏ కెమికల్ హూస్ డిస్కవర్డ్ అల్టిమేట్లీ ఓన్ ద సైంటిస్ట్ 2004 నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ. సో, ఆప్షన్ బి అనేటువంటి దాన్ని కన్సిడర్ చేస్తాం. ఓకే. రైట్. ఉబిక్విటిన్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 66.
when iron is left exposed in open air, it gets rusted. Which of the following is responsible for rusting of iron అంటున్నారు. సో ఐరన్ అనేటువంటిది తీసుకుంటే అట్మాస్ఫియర్లో ఎక్స్పోజ్ చేసినప్పుడు అట్మాస్ఫియర్లో నీకు ఏమేమి ఉంటాయి, ఆక్సిజన్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, ఆక్సిజన్ అనేటువంటిది, నెక్స్ట్ నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఉంటుంది, నెక్స్ట్ మాయిశ్చర్ అనేటువంటిది కూడా ఉంటుంది. అయితే ఈ ఈ 4 కంటెంట్లో వేటితో ఎక్కువగా కెమికల్గా రియాక్ట్ అవుతుందో చూద్దాం. సో ఈ ఐరన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు ఐరన్ ఆక్సైడ్ Fe2O3 XH2 అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తుంది. సో దీన్ని ఏమంటారు అంటే రస్ట్గా చెప్తారు. ఓకే, సో ఇక్కడ X అంటే నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అనమాట, నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్గా చెప్తాం. ఓకే రైట్. సో ఈ కెమికల్ని ఫెర్రిక్ ఆక్సైడ్ అంటారు, ఫెర్రిక్ ఆక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్. సో వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ రస్ట్? ఫెర్రిక్ ఆక్సైడ్. సో మీరు ఇనీషియల్గా తీసుకుంటే అది Fe, బట్ రస్ట్గా కన్వర్ట్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్స్ అనేటువంటిది వచ్చినాయి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి వాటర్ అనేటువంటిది వచ్చింది. అంటే ఇది ఆక్సిజన్తో వాటర్తో మాత్రమే రియాక్ట్ అవుతుంది, రిమైనింగ్ వాటితో రియాక్ట్ కాదనమాట. సో ఆప్షన్ 1 చూడండి, ఆక్సిజన్ గ్యాస్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్ అంటున్నాడు, సో దీంతో రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ మాయిశ్చర్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్ అంటున్నాడు, సో దీంతో కూడా రియాక్ట్ అయ్యి రస్టింగ్గా కన్వర్ట్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్లో ఉన్నా కానీ దీంతో మాత్రం రియాక్ట్ కాదు. కాబట్టి ఆప్షన్ 1 and 2 సో అవి ఎక్కడున్నాయో చూడండి, సి అనేటువంటి దానిలో ఉన్నాయి. ఓకే, 66కి ఆన్సర్ సి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. Consider the following statements. A molecule sulfur contains 4 atoms అంటున్నాడు. ఎస్, సో సల్ఫర్ అనేటువంటి తీసుకుంటే అది ఈ ప్లానెట్ మీద నీకు ఎలా జరుగుతుందంటే ఎస్ఐట్ అనేటువంటి ఫామ్ లో జరుగుతుంది. దీన్ని ఎలిమెంట్ గా చెప్తాం. సో 1 2 3 4 5 6 7 8 ఇలా 8 ఆటమ్స్ అనేటువంటిది కంబైన్డ్ అయ్యి ఎస్ఐట్ అనేటువంటి ఫామ్ లో దొరుకుతుంది. సో మాలిక్యూల్ సల్ఫర్ కంటైన్స్ 4 సల్ఫర్ అంటున్నాడు, 4 కాదు అది 8 అనమాట. సో ఇది మాలిక్యూల్ అంటున్నాడు కదా, మీరేమో ఎలిమెంట్ అంటున్నారంటే దీన్ని మాలిక్యూల్ అనొచ్చు, ఎలిమెంట్ అని కూడా అనొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి, metals placed below hydrogen in activity series loses electrons to H+ ion of acids అంటున్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకి యాక్టివిటీ సిరీస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ సిరీస్లో హైడ్రోజన్కి కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఈజీగా ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతాయి అనేటువంటిది చెప్తున్నారు. సో ఒకసారి యాక్టివిటీ సిరీస్ ఎలా ఉంటుందో చూడండి. రైట్, మనకున్నటువంటి మెటల్స్లో హైయెస్ట్ యాక్టివిటీ దేనికి ఉంది? లిథియంకి ఉంటుంది. అంటే ఇది బెస్ట్ మెటల్ అనమాట, ఇది బెస్ట్ మెటల్ లాగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఎస్, ఇక్కడ దీని మీనింగ్ ఈ పైన ఉన్నటువంటి మెటల్స్ ఏవైతే ఉన్నాయో అంటే హైడ్రోజన్ కంటే పైన, హైడ్రోజన్ ఎక్కడుందో చూడండి, హైడ్రోజన్ అనేది ఇదిగోండి ఇక్కడ ఉంది. సో ఈ పైన ఉన్నటువంటి అన్నీ కూడా ఈజీగా ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. సో వీటిలో ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అనేటువంటిది ఉంటాయి. నెక్స్ట్ ఇవి బెస్ట్ మెటల్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఓకే, ఇవి బెస్ట్ మెటల్స్ లాగా యాక్ట్ చేస్తాయి. బెస్ట్ మెటల్స్ లాగా, మెటల్ అంటే మీనింగ్ ఏంటండి? ఇట్ లూజెస్ ఎలక్ట్రాన్స్ ఈజీలీ, అలాంటి వాటినే మెటల్స్ అంటారు. కాబట్టి పైన ఉన్నవన్నీ కూడా హైడ్రోజన్ కంటే పైన ఉన్నవన్నీ కూడా ఎలక్ట్రాన్స్ని ఈజీగా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. సో కింద ఉన్నటువంటివి తీసుకున్నారు అనుకోండి, అంటే కాపర్ కానీ నెక్స్ట్ జింక్ ఇలాంటివి కింద ఉంటాయి. సో హైడ్రోజన్కి కింద ఉన్నటువంటి కాపర్, జింక్, సిల్వర్ ఇలాంటి వాటిని తీసుకుంటే ఇవి ఈజీగా ఎలక్ట్రాన్స్ని లాస్ అనేటువంటిది అవ్వవు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఇవి అంత బెస్ట్ మెటల్స్ లాగా యాక్ట్ చేయవు, వీటి తర్వాత కేటగిరీ అనేటువంటిది వస్తుంది. ఓకే, సో దీనికి మెటాలిక్ క్యారెక్టర్ అనేటువంటిది కొంచెం లోగా ఉంటుంది, పైన ఉన్న వాటికి మెటాలిక్ క్యారెక్టర్ హైగా ఉంటుంది అనమాట. సో ఈ హైడ్రోజన్ సిరీస్ కంటే కింద ఉన్నవి ఈజీగా ఎలక్ట్రాన్స్ని లూజ్ అవుతాయి అంటున్నాడు. సో కానీ ఇక్కడ ఎలక్ట్రాన్స్ని లూజ్ కావు, పైన ఉన్నవి మాత్రమే లూజ్ అవుతాయి హైడ్రోజన్ కంటే. ఒకవేళ ఇవి లూజ్ అయినాయి అనుకోండి, ఎలక్ట్రాన్స్ని ఎక్కువగా రిలీజ్ చేస్తే
ఆ ఎలక్ట్రాన్స్ ఏదైతే యాసిడ్ అనేది ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ CH3COOH ఉంది. ఇది ఏం చేస్తుంది, H+ అనేటువంటి అయాన్స్ని ఇస్తుంది. ఈ H+ అనేటువంటి అయాన్స్ ఈ ఎలక్ట్రాన్తో రియాక్ట్ అయిపోయి హైడ్రోజన్ అనేటువంటి గ్యాస్గా కన్వర్ట్ అవ్వాలి. ఓకే, సో ఎప్పుడు ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసినప్పుడు, కానీ రిలీజ్ చేయదు కదా. సో వాడు రిలీజ్ చేస్తుంది, ప్లస్ యాసిడ్ నుంచి వచ్చేటువంటి H+ అయాన్స్తో రియాక్ట్ అయ్యి ఇలా గ్యాస్గా కన్వర్ట్ అవుతుందనే మీనింగ్తో ఇచ్చారు. కాబట్టి ఇది రాంగ్. సో కింద ఉన్నటువంటివి మెటాలిక్ నేచర్ లెస్గా ఉంటుంది. ఇవి ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇవి డొనేట్ చేసే క్యాపబిలిటీ వాటికి అంతా ఉండవు. ఓకే, రైట్. సో ఒకసారి ఆ సిరీస్ కూడా చూడండి. కాపర్, సిల్వర్, మెర్క్యూరీ, ప్లాటినం, గోల్డ్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి, మెటల్ ప్లేస్డ్ బిలో హైడ్రోజన్ ఇన్ యాక్టివిటీ సిరీస్ లూజెస్ ఎలక్ట్రాన్స్ అంటున్నాడు. సో ఇప్పటి వరకు మనం చూసింది అదే కదా. ఎస్, కాబట్టి అది రాంగ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఆప్షన్ సి అనేటువంటిది ఒకసారి చూడండి. సిల్వర్ అక్వైర్ ఏ బ్లాకిష్ టంగ్ వెన్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ ఫర్ ద లాంగ్ టైమ్ అంటున్నాడు. సో సిల్వర్ అనేటువంటిది తీసుకుంటే అట్మాస్ఫియర్లో ఉండేటువంటి సల్ఫర్ రిలేటెడ్ గ్యాసెస్ ఉంటాయి. సల్ఫర్ డయాక్సైడ్ కానీ లేదంటే సల్ఫర్ ట్రయాక్సైడ్ ఇలాంటి వాటితో ఇది రియాక్ట్ అయిపోయి ఆటోమేటిక్గా ఏమైపోతుంది, సిల్వర్ సల్ఫైడ్ ఇలాంటి వాటిని ఫామ్ చేస్తుంది. దీని కలర్ ఎలా ఉంటుందంటే బ్లాకీగా ఉంటుంది, బ్లాకీగా. అందుకని మీరు సిల్వర్ ఆర్నమెంట్స్ తొందరగా అలా బ్లాకిష్ కలర్ ఎందుకు వచ్చేస్తుందంటే దానిలో ఉండేటువంటి సల్ఫర్ వలన వచ్చేస్తుంది. కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది మాత్రమే ఇక్కడ కరెక్ట్. సో ఆప్షన్ డి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఓకే, సో 67కి ఆన్సర్ డి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. In which state the Indian Railway is constructing a world tallest pier bridge అనేటువంటిది అడుగుతున్నారు. సో ఇంతకీ ఈ పైర్ బ్రిడ్జ్ అంటే ఏంటి, ఈ పియర్ బ్రిడ్జ్ అంటే ఎలా తీసుకుంటే, ఏదైతే వాటర్ మీద కన్స్ట్రక్ట్ చేసేటువంటి బ్రిడ్జెస్ ఉన్నాయో వాటినే ఈ పియర్ బ్రిడ్జ్గా తీసుకుంటారు. సో ఇది రీసెంట్గా మణిపూర్ అనేటువంటి ఏరియాలో ఈ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇండియన్ రైల్వే. సో ఎస్పెషల్లీ ఏ రివర్ మీద అంటే ఇజాయ్ అనేటువంటి ఒక రివర్ మీద ఈ పియర్ బ్రిడ్జ్ అనేటువంటి దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. ఇదే వరల్డ్ టాలెస్ట్ పియర్ బ్రిడ్జ్గా దీన్ని తీసుకుంటాం. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 68కి ఆన్సర్ ఆప్షన్ బి, మణిపూర్. రైట్. సో ఇది వీటిలో ఉన్నటువంటి టోటల్ కంటెంట్. థ్యాంక్ యూ. Welcome to IAC online classes. Today we are going to discuss about NTPC English Medium Grand Test number 17 General Awareness paper. So part of that first question చూద్దామంటే మనం ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు అంటే which of the following cities lies between westernmost longitude అన్నాడు. So here India which is located between 8 degrees 4 minutes north to 37 degrees 6 minutes north. అలాగే on the basis of longitudinally ఇక్కడ 68 degrees 7 minutes east to 68 degrees 7 minutes east to 97 degrees 25 minutes east వరకు స్ప్రెడ్ అయింది మనకి ఇండియా. మరి ఇక్కడ వెస్ట్ మోస్ట్ లాంగిట్యూడ్ అంటే ఏంటి అంటే 75 degrees లాంగిట్యూడ్. సో ది 75 degrees లాంగిట్యూడ్ విచ్ ఈస్ పాసింగ్ ఫ్రమ్ జైపూర్ సిటీ. అందుకే జైపూర్ నుంచి పాస్ అవుతుంది. మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అవుతుంది. పోతే నాగ్పూర్ని ఏమన్నామంటే మనం ఆరెంజ్ సిటీ ఆఫ్ ఇండియా అంటున్నాం. ఇక్కడ ఎక్కువగా ఆరెంజెస్ ని మనం చూడొచ్చు, అందుకనే ఆరెంజ్ సిటీ ఆఫ్ ఇండియా అంటున్నాం. భోపాల్ని ఏమంటున్నామంటే సిటీ ఆఫ్ లేక్స్ అని పిలుస్తున్నామండి. సిటీ ఆఫ్ లేక్స్ అంటున్నాం మనం భోపాల్ని. హైదరాబాద్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సిటీ ఇన్ ఇండియా. ఫౌండర్ ఆఫ్ దిస్ హైదరాబాద్ Muhammad Quli Qutub Shah is the founder of this Hyderabad city. So answer ఏమవుతుందంటే A is the answer. Next one 9 degrees channel which separates అన్నాడు. 9 degrees channel దేన్ని సెపరేట్ చేస్తుంది అన్నాడు. సో ఇక్కడ Lakshadweeps are there. Here we can see Lakshadweeps. Before 1973 these Lakshadweeps are known as Amini Islands. In 1973 the name of the Amini Islands which are renamed as Lakshadweeps. 1973లో అమీనీ ఐలాండ్స్ యొక్క పేరుని లక్షద్వీప్స్ గా మార్చడం జరిగింది. మిడిల్ ఆఫ్ ది లక్షద్వీప్స్ హియర్ 8 degrees ఛానల్ ఈస్ పాసింగ్. సో 8 degrees ఛానల్ విచ్ ఈస్ పాసింగ్ ఫ్రమ్ లక్షద్వీప్స్. సో ఇక్కడ పైన మనకి మినీకాయ్ ఐలాండ్స్ ఉంటాయండి. అంటే ఈ మినీకాయ్ ఐలాండ్స్ కి అలాగే లక్షద్వీప్స్ కి మధ్యలో ఏముంది అంటే 9 degrees ఛానల్ ఉంది. కాబట్టి 9 degrees ఛానల్ దేన్ని సెపరేట్ చేస్తుంది, లక్షద్వీప్స్ ని అలాగే మినీకాయ్ ఐలాండ్ ని సెపరేట్ చేస్తుంది. అలాగే ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ని కనుక ఒకసారి చూస్తే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఇక్కడ నార్త్ అండమాన్ ఇస్ దేర్, మిడిల్ అండమాన్ ఇస్ దేర్, సౌత్ అండమాన్ ఇస్ దేర్, అండ్ హియర్ లిటిల్ అండమాన్ ఇస్ దేర్, కార్ నికోబార్ ఇస్ దేర్, అండ్ గ్రేట్ నికోబార్ ఇస్ దేర్. సో హియర్ సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్ which is separated by Duncan Pass. So Duncan Pass we separate South Andaman and Little Andaman.
అండ్ లిటిల్ అండమాన్ అండ్ కార్ నికోబార్ విచ్ ఇస్ సెపరేటెడ్ బై 10 degrees ఛానల్. 10 degrees ఛానల్. సో లిటిల్ అండమాన్ ని కార్ నికోబార్ ని రెండింటిని కూడా సెపరేట్ చేస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ కనుక ఒకసారి చూస్తే ఇక్కడ కార్ నికోబార్ అండ్ గ్రేట్ నికోబార్ అన్నారు. సో వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దట్. ఇక్కడ లక్షద్వీప్స్ అండ్ మినికాయ్ అన్నారు. సో ఇక్కడ మనకి లక్షద్వీప్స్ అండ్ మినికాయ్ ఇందాక 9 degrees ఛానల్ అన్నాం. సో ఆన్సర్ ఈస్ బి అవుతుంది. అలాగే లిటిల్ అండమాన్ అండ్ కార్ నికోబార్ అన్నాం. లిటిల్ అండమాన్ ని కార్ నికోబార్ ని ఏం సెపరేట్ చేస్తుంది? ఇక్కడ మనకి 10 degrees ఛానల్ సెపరేట్ చేస్తుంది. సో దీన్నేమో 9 degrees ఛానల్, ఇదేమో 10 degrees ఛానల్ సెపరేట్ చేస్తుంది. సో ఆన్సర్ బి అవుతుంది. సో ఏ సిడి ఈస్ ద నాట్ ద ఆన్సర్స్. నెక్స్ట్ వన్, అస్సాం షేర్స్ బౌండరీ విత్ భూటాన్ అండ్ బంగ్లాదేశ్. వెస్ట్ బెంగాల్ షేర్స్ బౌండరీ విత్ భూటాన్ అండ్ నేపాల్. మిజోరాం షేర్స్ బౌండరీ బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ అన్నారు. సో ఫస్ట్ మనకి ఇక్కడ బౌండరీస్ ఏంటో తెలియాలండి. బంగ్లాదేశ్ తోటి ఏ స్టేట్స్ కి బౌండరీ ఉంది ఒకసారి చూస్తే ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఉంది, అస్సోం ఉంది, అలాగే ఇక్కడ మేఘాలయ ఉంది, అలాగే ఇక్కడ త్రిపుర ఇస్ దేర్ అండ్ మిజోరాం ఇస్ దేర్. సో బంగ్లాదేశ్ హెస్ కామన్ బౌండరీ విత్ 5 states. అండ్ నెక్స్ట్ వన్ మోర్ కంట్రీ హీ గివెన్ భూటాన్ ఇస్ దేర్. సో భూటాన్ తో షేర్ చేసుకుంటున్నటువంటి స్టేట్స్ ఏంటంటే సిక్కిం ఉంది, అస్సోం ఇస్ దేర్, అరుణాచల్ ప్రదేశ్ ఇస్ దేర్, అండ్ అస్సోం ఇస్ దేర్, అరుణాచల్ ప్రదేశ్ ఇస్ దేర్, అండ్ వెస్ట్ బెంగాల్ ఇస్ దేర్. సో దిస్ ఇస్ విత్ భూటాన్. అండ్ వన్ మోర్ కంట్రీ మయన్మార్ ఇస్ దేర్. సో మయన్మార్ తో అరుణాచల్ ప్రదేశ్ ఇస్ దేర్, నాగాలాండ్ ఇస్ దేర్, మిజోరాం ఇస్ దేర్, అండ్ మణిపూర్ ఇస్ దేర్. సో ఇక్కడ 4 states తో బౌండరీ ఉంది. ఇంకేం కంట్రీ ఇచ్చాడు మనకి? సో ఇంకా ఇంతే కంట్రీస్ ఇచ్చాడు. చూద్దాం మనం. అస్సాం షేర్స్ బార్డర్ విత్ భూటాన్ అండ్ బంగ్లాదేశ్ అన్నాడు. అస్సాం కి భూటాన్ తో ఉంది. భూటాన్ తో ఉన్న కంట్రీస్ ని కనుక ఒక చూస్తే అస్సాం ఉంది. అలాగే బంగ్లాదేశ్ తో ఉన్న కంట్రీస్ లో కూడా అస్సాం ఉంది. సో ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అలాగే వెస్ట్ బెంగాల్ షేర్స్ బౌండరీ విత్ భూటాన్ అండ్ నేపాల్ అన్నాడు. ఇక్కడ నేపాల్ తో కూడా ఒకసారి చూడాలి మనం. నేపాల్ తో ఏమున్నాయి? ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అలాగే వెస్ట్ బెంగాల్, సిక్కిం అండ్ ఇంకొక స్టేట్ మనకి సిక్కిం అండ్ బీహార్ స్టేట్. ఇక్కడ మనకి బౌండరీస్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ తో బౌండరీ అంటే భూటాన్ అండ్ నేపాల్ ఉందండి. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిజోరాం షేర్స్ బౌండరీ బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ అన్నారు. బంగ్లాదేశ్ తో షేర్ చేస్తుంది, అలాగే మయన్మార్ తో కూడా షేర్ చేస్తుంది. సో కాబట్టి ఆన్సర్ 1, 2, 3 కరెక్ట్ ఆన్సర్. సో ఏ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ వన్, ప్లానింగ్ ఇన్ ఇండియా డెరైవ్స్ ఇట్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ అన్నారు. సో ఇక్కడ ప్లానింగ్ ఇన్ ఇండియా అనేది ప్లాన్స్ ఇన్ ఇండియా విచ్ ఈస్ మేడ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఇండియా. సో 70 years ఆఫ్ పీరియడ్ నుంచి మనం ఇండియాలో ఉండేటువంటి పబ్లిక్ యొక్క వెల్ఫేర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మనం ప్లానింగ్ కమిషన్ ని బేస్ చేసుకుని. ఇక్కడ మరి ఆప్షన్స్ ని కనుక చూస్తే మనకి ఫండమెంటల్ రైట్స్ అన్నారు. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది ఏంటి? మనకి పర్సనల్ రైట్, నాట్ ఫర్ ద సొసైటీ. ఇక్కడ ఏమంటున్నాం మనం? డిపిఎస్పీస్ అంటున్నాం. సో ఇట్స్ ఏ మెజర్ ఆఫ్ స్టేట్స్ అంటున్నాం మనకి. సో ఇక్కడ సమాజ సంక్షేమం కోసం ఎస్టాబ్లిష్ చేయబడింది మనకి డిపిఎస్పీస్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి బి ఇస్ ద ఆన్సర్. ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్ అన్నారు. సో ఇక్కడ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా గురించి చెప్తున్నాయి మనకి ఫండమెంటల్ డ్యూటీస్. ప్రియాంబుల్ అనేది ఇట్స్ ఇండెక్స్ ఫర్ ద మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఏమవుతుంది? డిపిఎస్పీస్ అవుతుంది. మరి ఫండమెంటల్ రైట్స్ విచ్ ఇస్ అడాప్ట్ ఫ్రమ్ యుఎస్ఏ, మరి ఆర్టికల్ 15 to 35 which represents about fundamental rights in India. DPSPs which is adopt from Ireland constituency. So from 36 to 51 which represents about DPSPs. Fundamental duties according to fundamental duties మనకి ఇండియాలో మనకి స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ తో వచ్చాయండి. 51A which represents about fundamental duties in India. ప్రియాంబుల్ విచ్ ఇస్ అడాప్ట్ ఫ్రమ్ యుఎస్ఏ. మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అవుతుంది మనకి ప్రియాంబుల్ తో. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, టేక్ ఆఫ్ స్టేజ్ ఈజ్ అన్ ఎకానమీ మీన్స్. దెన్ ద ఫస్ట్ ఎకనమిస్ట్ హూ సెడ్ అబౌట్ టేక్ ఆఫ్ స్టేజ్? మిస్టర్ డబ్ల్యూడబ్ల్యూ రోస్ట్రో. సో డబ్ల్యూడబ్ల్యూ రోస్ట్రో హూ సెడ్ అబౌట్ ఎకానమీలో ఉండేటువంటి టేక్ ఆఫ్ స్టేజ్ గురించి చెప్పినటువంటి పర్సన్ మనకి డబ్ల్యూడబ్ల్యూ రోస్ట్రో. అకార్డింగ్ టు రోస్ట్రో, ఇన్ ఎకానమీ దెర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్ ఆర్ దేర్ ఇన్ ఎకానమీ. సో ఎకానమీలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయండి మనకి ఎకానమీలో అకార్డింగ్ టు డబ్ల్యూడబ్ల్యూ రోస్ట్రో. ఏమేమి స్టేజెస్ ఉంటాయి? నెంబర్ 1 ట్రెడిషనల్ సొసైటీ అంటున్నాడు. ది ట్రెడిషనల్ సొసైటీ అంటున్నాడు. సో ఫస్ట్ స్టేజ్ ట్రెడిషనల్ సొసైటీ బికమ్ ద ఫస్ట్ స్టేజ్. సెకండ్ వన్ ప్రీ కండిషన్ ఫర్ టేక్ ఆఫ్ అంటున్నాం. సో ప్రీ కండిషన్ ఫర్ టేక్ ఆఫ్ అంటున్నాం. థర్డ్ వన్ టేక్ ఆఫ్ స్టేజ్ అంటున్నాం. థర్డ్ వన్ వీ కెన్ సే టేక్ ఆఫ్ స్టేజ్ అంటున్నాం. అండ్ ఫోర్త్ స్టేజ్ వీ కెన్ సే డ్రైవ్ ఫ్రమ్ యాక్టివిస్ట్ అని చెప్తున్నాం మనం. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వన్ ఏమంటామంటే ద ఏజ్ ఆఫ్ డెవలప్మెంట్ అని పిలుస్తున్నాం. ఇక్కడ హిస్టారికల్ స్టేజ్ లో పీపుల్ ఎలా ఉంటారు అంటే
అగ్రికల్చర్ సెక్టార్లో కంప్లీట్గా బేస్ అయి ఉంటారు. మరి అగ్రికల్చర్ సెక్టార్లో కంప్లీట్గా బేస్ అయి ఉంటే ప్రాబ్లం ఏంటి అంటే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే దెర్ ఇస్ నో ప్రాపర్ డెవలప్మెంట్ ఇన్ దిస్ స్టేజ్, కాబట్టి ఇది టేక్ ఆఫ్ స్టేజ్ కాదు. అలాగే ఇక్కడ మనకి సెకండ్ స్టేజ్ ఏమన్నామంటే ఇక్కడ పీపుల్ విల్ మైగ్రేట్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టార్ టు ఇండస్ట్రియల్ సెక్టార్. ఇండస్ట్రియల్ సెక్టార్ కి పీపుల్ మైగ్రేట్ అవుతారు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఎక్కువ మంది పీపుల్ ఇంకా అగ్రికల్చర్ సెక్టార్ లోనే ఉంటారు. సో దీన్ని ప్రీ హిస్టారిక్ స్టేజ్ అంటున్నాం. సో కంప్లీట్లీ పీపుల్ విల్ మైగ్రేట్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టార్ లో ఇండస్ట్రియల్ సెక్టార్. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ అనేది చాలా ఎక్కువైపోతుంది, ఇక్కడ స్టడీగా ఉండేటువంటి గ్రోత్ రేట్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని ఏమంటాం మనం, టేక్ ఆఫ్ స్టేజ్ అంటాం. టేక్ ఆఫ్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ స్టడీ గ్రోత్ రేట్ అంటున్నాం. స్టడీ గ్రోత్ స్టార్ట్ అయితే ఏమంటున్నాం మనం, దాన్ని టేక్ ఆఫ్ స్టేజ్ అంటున్నాం. ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, పీపుల్ వెన్ మైగ్రేట్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టార్ టు ఇండస్ట్రియల్ సెక్టార్, స్టడీ గ్రోత్ రేట్ విల్ స్టార్ట్. సో దట్ ఈస్ కాల్డ్ టేక్ ఆఫ్ స్టేజ్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే మనకి స్టడీ గ్రోత్ అంటే గ్రోత్ రేట్ అవుతుంది. ఆన్సర్ ఏంటి అంటే మనకి ఏ ఇస్ ద ఆన్సర్. అలాగే నెక్స్ట్ స్టేజ్ లో ఏమవుతున్నారంటే పీపుల్ విల్ మైగ్రేట్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ సెక్టార్ టు సర్వీస్ సెక్టార్. ఇక్కడ మనకి సర్వీస్ సెక్టార్ లో ఎక్కువ మంది పీపుల్ బేస్ అయి ఉంటే మనకి ఎక్కువగా ఫ్లక్చుయేషన్ వస్తుంది గ్రోత్ రేట్ లో. ఎందుకంటే ఈ గ్రోత్ రేట్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది, ఎకనామిక్ కండిషన్స్ మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి సర్వీస్ సెక్టార్ లో ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ లాంటి పాసిబిలిటీస్ ఉంటాయి మనకి. సో దిస్ ఈస్ నాట్ ద ఆన్సర్, అండ్ ఈవెన్ దిస్ ఈస్ నాట్ ద ఆన్సర్, ఈవెన్ దిస్ ఈస్ నాట్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, in the world of commodity exchange, the concept of a standard contract to buy or sell a specified commodity at a certain date in figure and at a market driven price is known as. ఇక్కడ ఒక వస్తువుని మార్కెట్ ధర వల్ల అమ్మినామండి, అదే మార్కెట్ లో దాన్ని ఉండేటువంటి ధరని ఏమంటారు అంటున్నారు. సో దాన్ని ఏమంటారంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్ అని పిలుస్తారండి. ఇక్కడ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే ఏదైనా గూడ్ యొక్క ప్రైస్ ని ఫ్యూచర్ లోకి ఫార్వర్డ్ చేస్తే దాన్ని ఫ్యూచర్ మార్కెట్ ప్రైస్ అంటారు. సో ఫార్వర్డ్ మార్కెట్ ప్రైస్ అంటారు. అలాగే మార్కెట్ కాంట్రాక్ట్ అంటే మార్కెట్ లో ఉండేటువంటి ప్రైసెస్ వద్ద పర్చేస్ చేస్తే వాటిని అంటారు. స్టాండర్డ్ కాంట్రాక్ట్ అంటే ఒకే లెవెల్లో అంటే స్టాండర్డ్ ఆఫ్ ప్రైసెస్ వద్ద ట్రాన్స్ఫర్ చేస్తే స్టాండర్డ్ కాంట్రాక్ట్ అంటారు. సో ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అన్నాడు. ఈ క్రింది వన్ లో కరెక్ట్ గా లేనటువంటి స్టేట్మెంట్స్ ఏంటి అన్నాడు. ఇక్కడ అండర్ ద టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ది ఫ్యామిలీస్ ఆఫ్ బిలో పవర్టీ లైన్ ఆర్ ప్రొవైడెడ్ 50 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ మంత్ ఫర్ ఫ్యామిలీ సబ్స్టిట్యూటెడ్ ప్రైస్ అన్నాడు. ఇక్కడ మనకి వైట్ రేషన్ కార్డు ఉంటే తెలంగాణలో అయితే 6 kgs పర్ హెడ్ ఇస్తారండి, ఆంధ్రప్రదేశ్లో 5 kgs పర్ హెడ్ ఇస్తారు. అదేవిధంగా అంత్యోదయ అన్న యోజన కార్డు ఉంటే 35 kgs ఇస్తారు. అదేవిధంగా మనకి అన్నపూర్ణ కార్డు ఉంటే 10 kgs రైస్ ఇస్తారు. ఎక్కడ కూడా 50 kgs ఇవ్వరు. సో దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్. సెకండ్ వన్, under Annapurna scheme, indigent senior citizens of 65 years of age are above eligible for national old age pension, but not getting pension can get 10 kgs food grains per persons per month అన్నారు. సో ఇక్కడ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటున్నారు. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే 65 years ఇంతకు ముందు ఉండేది, ఇట్ ఈస్ డిక్రీజ్డ్ బై 60 years అండి. ఇక్కడ 10 kgs వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రీగా ఇస్తున్నారు, అదేవిధంగా వాళ్ళకి పెన్షన్ కూడా ఇస్తారు. సో ఇది కరెక్ట్ అనే చెప్పొచ్చు, గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్ కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ యాజ్ స్కీమ్ విచ్ ఈస్ ఇండిజెంట్ పీపుల్ లివింగ్ ఇన్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఆర్ఫన్స్ ఆర్ అబౌవ్ 15 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్సన్స్ పర్ మంత్ పీపుల్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ ఇది కూడా కరెక్ట్ అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ గివ్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు మిడ్ డే మీల్స్ స్కీమ్ ఫర్ ద బెనిఫిట్ టు క్లాస్ 1 to 5th, దెన్ స్టూడెంట్స్ ఆర్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్. ఎస్, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఏ ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద మొఘల్ గవర్నమెంట్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ అంటే మొఘల్ ప్రభుత్వాన్ని ఏ విధంగా డిస్క్రైబ్ చేయొచ్చు అంటున్నారు. ఆటోక్రసీ అంటున్నారండి. నియంతృత్వ ప్రభుత్వం ఉంటుందా అంటే నిరంకుశత ప్రభుత్వం ఉంటుందా అంటే కంప్లీట్ గా నిరంకుశత ప్రభుత్వం కాదు. అలాగే లిబరల్ మోనోక్రసీ అంటున్నారు. ఇక్కడ లిబరల్ మోనోక్రసీ అంటే ఇక్కడ వన్ మ్యాన్ షో జరగడం అన్నట్టు, ఇది కూడా కాదు. అలాగే సెంట్రలైజ్డ్ పొజిషన్ అన్నారు. ఎస్, దిస్ ఇస్ అ సెంట్రలైజ్డ్ పొజిషన్. ఇక్కడ కింద ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్ బైఫర్కేషన్ అనేది జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా లోయర్ లెవెల్లో ఉండేటువంటి పీపుల్ చూసుకుంటారు. ఫైనల్ గా అథారిటీ ఎవరికి ఉంటుందంటే కింగ్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అబ్సల్యూట్ మొనార్కీ కూడా కాదు ఆన్సర్. ఆన్సర్ ఈస్ సి. సో ఇన్ విచ్ రీజియన్ వాజ్ ద ఫస్ట్ మెటాలిక్ కాయిన్ యూజ్డ్ ఇన్ ఇండియా? దేశంలోనే ఫస్ట్ మెటాలిక్ కాయిన్ ఎక్కడ యూజ్ చేశారు? ఫస్ట్ మెటాలిక్ కాయిన్ ఇన్ ఇండియా ఈజ్ ఎ కాపర్ కాయిన్. సో ఫస్ట్ పీపుల్ హూ యూజ్డ్ దిస్ కాపర్ కాయిన్ ఇన్ అవర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్, తర్వాత వేదిక్ సివిలైజేషన్ పీపుల్ వాళ్ళు వాడారు. మరి ఎక్కడ వాడాము? అలాగే తర్వాత మౌర్య డైనాసిటీలో కూడా యూజ్ చేశారు. ఎక్కడ వాడారు? ఈ డైనాసిటీస్ అంతా ఎక్కడ ఫామ్ అయినాయి?
ఇండో గ్యాంగటిక్ ప్లేన్ లో ఫామ్ అయినండి. సింధు మరియు గంగా నది పరివాహక ప్రాంతంలో వెలిసినవి మనకి. సో ఆన్సర్ ఈజ్ ఏ. హిమాలయస్ రీజియన్ కాదు, అలాగే బీహార్ అండ్ ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్ కాదు, సో డెక్కన్ ప్లాట్యూలో కాదు. డెక్కన్ ప్లాట్యూలో ఫామ్ అయినటువంటి గ్రేటెస్ట్ డైనస్టీ శాతవాహన డైనస్టీ. వాళ్ళు 14 కరెన్సీస్ ని యూజ్ చేశారు, కాబట్టి ఆన్సర్ ఇది కాదు మనకి. ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడండి. సో కింద ఇచ్చినటువంటి మ్యాచ్ వేటిని కరెక్ట్ చేయండి అన్నాడు. మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ జియావుద్దీన్ బరోని, సో తారిక్ ఈ మహమ్మది. సో తారిక్ ఈ మహమ్మది అనేటువంటి ఈ జియావుద్దీన్ బరైని ఎవరి కాలంలో ఉన్నాడు అంటే సుల్తాన్ ఫిరోజ్ షా కాలంలో ఉన్నాడండి. ఈయన సుల్తాన్ ఫిరోజ్ షా కాలంలో ఉన్నారు. సో దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్. అమీర్ ఖుస్రో, సో తబాకత్ ఈ నస్రీ అన్నారు. సో ఈయన మిన్హాజ్ సిరాజ్ కాలంలో ఉన్నారు, మిన్హాజ్ సిరాజ్ కాలంలో. అలాగే ఇబన్ బటూటా, ఈయన దాదాపు మొరాకో దేశం నుంచి వచ్చినటువంటి పర్సన్. సో కింగ్ ఆఫ్ ది ట్రావెలర్స్ అని చెప్పొచ్చు మనం ఈయనని. సో దాదాపు 75,000 మైల్స్ ని ఈయన మొత్తం విజిట్ చేసినటువంటి పర్సన్ మనకి ఈ ఇబన్ బటూటా. సో ఈయన దాదాపు ఒక 30 ఇయర్స్ కాలం పాటు వరల్డ్ లో ఉన్నటువంటి అన్ని డైనాసిటీస్ ని విజిట్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ మనకి డి అవుతుంది. సో ఇక్కడ షామ్స్ ఐ సిరాజ్ ఆఫిఫ్, ఇక్కడ తారిక్ ఐ ఫిరోజ్ షాహీ కాలంలో ఉన్నారు. సో ఆన్సర్ ఈస్ డి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ గాడ్ ఈస్ ద మేజర్ గాడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? అప్పటికి విష్ణు లేడు, లార్డ్ శివ కాదు, లార్డ్ శివాని పశుపతినాథ అన్నారు. సో ఆన్సర్ ఈజ్ పశుపతినాథ, లార్డ్ బ్రహ్మ కాదు. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? పోస్ట్ వేదిక్ పీరియడ్ నుంచి వచ్చారు. పోస్ట్ వేదిక్ పీరియడ్ నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు కూడా రావడం జరిగింది. సో మనకి పశుపతి ఈజ్ ద ఆన్సర్. ది లాటర్ మొఘల్ కింగ్, సో లాటర్ మొఘల్ కింగ్ పాపులర్లీ నోన్ యాజ్ షా ఐ బెకాబర్ ది హెడ్లెస్. సో హెడ్లెస్ కింగ్ వాస్. ఎవరిని పిలుస్తున్నాం అలా అంటే ఇక్కడ బహదూర్ షా అని పిలుస్తున్నామండి. ఇక్కడ జహందర్ షా అనేటువంటి పర్సన్, జహందర్ షా అనే పర్సన్ మనకి వన్ ఆఫ్ ది మొఘల్ రూలర్. మహమ్మద్ షా అనే పర్సన్ ఈయన నియర్లీ 1719 నుంచి 1748 వరకు రూల్ చేసినటువంటి పర్సన్. ఈయన 4th సన్ ఆఫ్ ది బహదూర్ షా. అలాగే షా ఆలం వనమర్, ఈయననే మహమ్మద్ ముజామ్ అని కూడా పిలుస్తున్నాం మనం. సో ఆన్సర్ ఈస్ ఏ, బహదూర్ షా. ఆన్సర్ బహదూర్ షా అవుతుంది. గౌతమ్ బుద్ధ యాజ్ ఏ ప్రిన్స్ వాజ్ నోన్ యాజ్, రాజకుమారుడిగా ఈయన ఏమని పిలువబడ్డాడు? ఏమని పిలువబడ్డాడు ఈయన రాజకుమారుడిగా ఉన్నప్పుడు అంటే ఈయన మెడిటేషన్ చేసి ఇక్కడ మనకి స్పిరిచువల్ స్టేజ్ కి రాకముందు ఈయనని ఏమని పిలిచారు అంటే సిద్ధార్థుడు అని పిలిచారండి. ఈయన స్నాత్నిక అనేటువంటి ట్రైబ్ కి చెందినటువంటి పర్సన్. సో ఇక్కడ గౌతమి స్టెప్ మదర్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. రాహులుడు ఈయన సన్ ఆఫ్ ది గౌతమ్ బుద్ధ రాహులుడు. అలాగే శుద్ధోదన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ శిష్య. సో ఆన్సర్ ఈస్ ఇక్కడ మనకి సిద్ధార్థ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ యూటీ ద ఇండియన్ రైల్వేస్ కన్స్ట్రక్టింగ్ వరల్డ్స్ టాలెస్ట్ పైర్ బ్రిడ్జ్ అక్రాస్ ఇజాయ్ రివర్? సో ఇజాయ్ రివర్ మీద ప్రపంచంలోనే టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ కడుతున్నటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి మణిపూర్ స్టేట్ అండి. సో మణిపూర్ లో మనం కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం, మణిపూర్ స్టేట్ లో మనం కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం. మనకి ఇజాయ్ అనేటువంటి బ్రిడ్జ్ ని మనకి ఇక్కడ ఇజాయ్ అనేటువంటి రివర్ మీద పీర్ అనేటువంటి బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నాం మనం ఇక్కడ. మరి ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ మనకి ఇక్కడ తెహ్రీ అనేటువంటి డ్యామ్ ఉందండి. సో తెహ్రీ అనేటువంటి డ్యామ్ ఇక్కడ మోస్ట్ అర్త్క్వేక్ ఎఫెక్టెడ్ రీజియన్ లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ప్రాజెక్ట్ మనకి తెహ్రీ. భగీరథి రివర్ మీద కన్స్ట్రక్షన్ చేసినామండి మనం ఈ ప్రాజెక్ట్ ని. మరి ఈ భగీరథి రివర్ మీద కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ మరి మోస్ట్ కంట్రవర్షియల్ ప్రాజెక్ట్. ఫ్యూచర్ లో ఏమైనా డిజాస్టర్స్ జరిగితే నియర్ బై ఉండేటువంటి స్టేట్స్ అన్ని కూడా కొలాప్స్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి దీన్ని బేస్ చేసుకొని మనకి చిప్కో అనేటువంటి మూమెంట్ ని స్టార్ట్ చేశారు 1973లో. సో చిప్కో మూమెంట్ స్టార్టెడ్ బై సుందర్లాల్ బహుగుణ స్టార్ట్ చేశారు ఈ మూమెంట్ ని. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ అన్నాం. సో అరుణాచల్ ప్రదేశ్ లో మనకి ఇండియాలోనే టాలెస్ట్ బ్రిడ్జ్ ని అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం మధ్యలో కట్టినామండి. సో మనకి ఇది మనకి ఇండియాస్ టాలెస్ట్ బ్రిడ్జ్ అని చెప్పొచ్చు, లార్జెస్ట్ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అని చెప్పొచ్చు మనకి. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం ని కనెక్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్. అలాగే లడక్ అన్నాం. ఈ రోజు మనకి కిషన్ గంగా అండ్ బాగ్లిహార్ అనేటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో దీస్ టూ ఆర్ కంట్రవర్షియల్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. దీస్ టూ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ లడక్ అండ్ జమ్మూ కాశ్మీర్ స్టేట్. ఇండియా అండ్ పాకిస్తాన్ కి కంట్రవర్సీ. సో ఆన్సర్ ఏమవుతుందంటే మణిపూర్ ఇస్ ద ఆన్సర్. సో మణిపూర్ ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఫ్రిజర్వ్ టు సపోర్ట్ లాంచ్ ఆఫ్ దేర్ ఫస్ట్ ఇండిపెండెంట్ క్రెడిట్ కార్డ్? దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ఇండిపెండెంట్ క్రెడిట్ కార్డ్ ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్న బ్యాంక్ ఏదంటే ఫెడరల్ బ్యాంక్. సో ఫెడరల్ బ్యాంక్ ఈరోజు
అలువా హెడ్ క్వార్టర్స్ గా పనిచేస్తుంది. అలువా హెడ్ క్వార్టర్స్ గా పనిచేస్తుంది. యాక్సిస్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇన్ ముంబై. ఎస్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇన్ ముంబై. ఇండస్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇన్ ముంబై. సో ఇవి మనకి హెడ్ క్వార్టర్స్ అండి ఈ బ్యాంకులకు సంబంధించి. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫెడరల్ బ్యాంక్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్స్ హ్యాస్ లాంచ్డ్ ఏక్ ఇండియా టీమ్ ఇండియా campaign, so campaign on the occasion of India's Independence Day 2020. సో మరి ఏక్ ఇండియా టీమ్ ఇండియా అనేటువంటి క్యాంపెయిన్ ని ఎవరు కండక్ట్ చేశారు అంటున్నారు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్. మరి ఏక్ ఇండియా టీమ్ ఇండియా అనేటువంటి ఈ ఛాంపియన్షిప్ ని క్యాంపెయిన్ ని స్టార్ట్ చేసినటువంటి సంస్థ ఏది అంటే మనకి ఏ సంస్థ స్టార్ట్ చేసింది మనకి అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ స్టార్ట్ చేసిందండి. IOA అంటున్నాం మనం. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏక్ ఇండియా టీమ్ ఇండియా అనేటువంటి క్యాంపెయిన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దెన్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విచ్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1946. అలాగే BCCI బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా విచ్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1928 లో స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఒలింపిక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విచ్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1924. అలాగే ఈక్వెస్ట్రేడియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విచ్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1967. సో దిస్ ఇస్ వాట్ ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అవుతుంది. ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ వన్, హూ ఆథర్డ్ ద బుక్ టైటిల్ ది ఎండ్ గేమ్. సో ఎండ్ గేమ్ హూ ఇస్ రిటన్ బై హుసేన్ జైదీ రాశారు ఈ బుక్ ని. మరి అశ్విన్ సంఘీ రాసినటువంటి బుక్స్ ఏమున్నాయంటే మనకి చాళుక్యాస్ చాంట్ అనే బుక్ రాశారు ఈయన. అలాగే ది కృష్ణా కాస్ అనేటువంటి బుక్ రాశారు ఈయన. అలాగే కిశ్వర్ దేశాయ్ సో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆథర్. మరి వీళ్ళు రాసినటువంటి బుక్స్ ఏమున్నాయంటే మనకి సో ఇక్కడ ఏమేమున్నాయంటే మనకి ఇక్కడ విట్నెస్ ఆఫ్ నైట్ అనేటువంటి బుక్, సో విట్నెస్ ఆఫ్ నైట్ అనేటువంటి బుక్ ని రాశారు మనకి కిశ్వర్ దేశాయ్. అలాగే ముకుల్ దేవా లష్కర్ అనేటువంటి బుక్ ని రాశారు. లష్కర్ అనే బుక్ రాశారు. అలాగే సలీం మస్ట్ డై అనే బుక్ రాశారు. ఈ రెండు బుక్స్ రాశారు మనకి ముకుల్ దేశాయ్. సో ఇక్కడ మనకి ఎండ్ గేమ్ అనేటువంటి బుక్ రాసినటువంటి పర్సన్ ఎవరంటే మనకి హుసేన్ జైదీ. సో హుసేన్ జైదీ ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే హుసేన్ జైదీ, ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, which Indian state started implementation of solar fence, then solar fence farmland protection program. So Tamil Nadu became the first state in India which started this solar fence. So Tamil Nadu which recently started world's largest solar plant. So world's largest solar plant which is started in Tamil Nadu. Then in solar production in the world, Germany is in first place. So in India we started JNNSM program, Jawaharlal Nehru National Solar Mission program in 2011. So by the end of 2022, India targeted to produce 20 lakh megawatt solar power. So answer is A. Next one, Kerala state అవుతుందండి. Kerala which is known as Spice Garden of India. సో మరి కేరళ ఈరోజు లగూన్ బేస్డ్ స్టేట్ అండి. అలాగే ఇక్కడ లగూన్స్ ని ఏమంటున్నామంటే మనం కాయిల్ అంటున్నాం. సో ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ బై యూజింగ్ కాయిల్స్. అలాగే ఆంధ్రప్రదేశ్ బికమ్ ద ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఆఫ్ ఇండియా. దెన్ ఫస్ట్ రబ్బర్ డ్యామ్ ఇన్ ఇండియా విచ్ వాస్ స్టార్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో Andhra Pradesh became the first state in India which started rubber dam. Then Karnataka state, so first hydroelectricity plant which is started in Karnataka on name of the project Shiva Samudram project. So Shiva Samudram hydroelectricity project became the first hydroelectricity project in India which is constructed on Sharavati river. ఏ రివర్ మీద కన్స్ట్రక్షన్ చేసినామంటే శరావతి రివర్ మీద. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మనకి తమిళనాడు ఇస్ ద ఆన్సర్. పోతే నెక్స్ట్ క్వశ్చన్, టు కన్జర్వ్ which animal PM Modi announced 10-year long project. So Indian gate flying squirrel, so which is announced as 10 years long project by the Narendra Modi. సో మనకి ఎక్కడ కనిపిస్తుంది ఎక్కువగా అంటే సౌత్ ఏషియాలో కనిపిస్తుందండి. అలాగే చైనాలో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి నెక్స్ట్ వన్ ఏమన్నామంటే గ్యాంగటిక్ డాల్ఫిన్ అన్నాం. ఎస్పెషల్లీ సూసు అనేటువంటి డాల్ఫిన్స్ మన ఇండియాలో కనిపిస్తున్నాయి యూపీలో. సో ఈ సూసు అనే డాల్ఫిన్స్ మనకి ఫ్రెష్ వాటర్లో కనిపించేటువంటి డాల్ఫిన్స్. ఇన్ 2020 August 15 నరేంద్ర మోడీ హూ అనౌన్స్డ్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఏ ప్రోగ్రామ్ టు ప్రొటెక్ట్ డాల్ఫిన్స్ అన్నారు. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే బి ఇస్ ద ఆన్సర్. అలాగే ఈ డూగాంగ్ అనేటువంటి పక్షి ఎక్కడ కనిపిస్తుందంటే మనకి
గల్ఫ్ ఆఫ్ కచ్ రీజియన్ లో కనిపిస్తుంది, అలాగే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో కనిపిస్తుంది. రెడ్ పాండా స్పెషల్లీ వీ కెన్ సీ ఇన్ వెస్ట్ బెంగాల్ రీజియన్. సో ఆన్సర్ ఏమవుతుందంటే బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్సన్ రిసీవ్డ్ ద జ్ఞాన్పీఠ్ అవార్డ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా? ఆశాపూర్ణాదేవి కాదండి, శంకర్ కరూప్ తీసుకున్నారు ఫస్ట్ జ్ఞాన్పీఠ్ అవార్డ్ని ఒడక్కుజల్ అనేటువంటి బుక్కి. సో ఆన్సర్ ఓన్లీ బి అవుతుంది. ఆన్సర్ ఓన్లీ మనకి బి అవుతుంది. ఆన్సర్ ఈస్ ఓన్లీ బి. పోతే నెక్స్ట్ క్వశ్చన్, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్ is an annual prestigious award inaugurated by Lal Bahadur Shastri's Institute of Management, Delhi. It is the awarded to business leaders, management practitioner, public administrators, educators, or institution builder for his her sustained individual contribution for achievements of high professional order and excellence. The award was started in 2000. సో ఇక్కడ మనకి లాల్ బహదూర్ శాస్త్రి అవార్డ్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ లాల్ బహదూర్ శాస్త్రి అవార్డ్ అనేది మనకి ఇక్కడ మనకి నియర్లీ ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ మేనేజ్మెంట్ లో ఇచ్చేటువంటి అవార్డు అండి. సో ఇక్కడ ఎక్సలెన్స్ ఇన్ స్కిల్స్ ఆఫ్ బిజినెస్ లో ఇస్తారు. అలాగే సెకండ్ వన్ అవార్డెడ్ లీడర్ మేనేజ్మెంట్ పర్టికులర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇస్తారు. అలాగే ఈ అవార్డుని స్టార్ట్ చేసింది మనకి 2000 లో కాదు, 97 ఏప్రిల్లో స్టార్ట్ చేశారు ఈ అవార్డుని. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ 1 and 2 ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, Man Booker Prize, international prize is another literacy award given every 2 years to a living author for any nationality for a body of work published in English, originally available in English translators. Yes, this is provided for this. And the inaugural winner was Albanian writer Ismail Kadere. Yes, he is the first winner of this award. So answer 1 and 2, Gnanpith Man Booker Prize. Next one, on the front side of the gold medal, Bharat Ratna was written in which script? దేవనాగరి లిపిలో భారత రత్న అనే రాసి ఉంటుందండి. సో భారత్ రత్న అని చెప్పి దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఏ అవుతుంది. ఇంగ్లీష్ కాదు, అలాగే కన్నడ కాదు, అండ్ సంస్కృత్ కాదు. సో ఇక్కడ కన్నడ అనేది 2008లో మనకి కన్నడ క్లాసికల్ లాంగ్వేజెస్ లిస్ట్ రావడం జరిగింది. 2005లో మనకి ఈ సంస్కృత్ అనేది క్లాసికల్ లాంగ్వేజ్ గా రికగ్నైజ్ అవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుందంటే దేవనాగరి స్క్రిప్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ రిలేటెడ్ టు ద బయాలజీ క్వశ్చన్. సో ఆన్సర్, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. సో థ్యాంక్ యూ. So today NTPC English Medium Grant Test 1717. Now first question is, due to spinal injury is likely to emerge from that is so injuries, that is spinal cord. So spinal cord, or it is called as so backbone. Spinal cord, or it is called as backbone. So this is a spinal cord or a backbone. If any injuries spinal cord or backbone, the treatment that is called as, so that is called as stem cell. Option A, gene therapy. Option B, stem cell therapy. Option C, xenograft. Option D, transfusion. Now answer is, so the spinal cord injury is like the form of stem cell therapy. So actually stem cells depends on totipotency principle. Stem cells depends on totipotency principle. And so totipotency principle, so the cells are, it is having regenerative power. Stem cells are, it is having regenerative power. So regenerative power, and depends on totipotency principle. So totipotency means one cell. So it's a single cell or one cell to give the complete one organ, that is called totipotency. So gene, next, now answer is, so answer option B is correct.
Option B is correct. So option A, gene therapy. So gene therapy means if any disturbs occur in genes or the treatment of genes or so gene therapy. So if any disturbs occur in genes or the treatment of genes, so these are called so genes. The treatment of genes, that is called as gene therapy. That is called as so gene therapy. So now answer is option so B is correct. Option B is correct. Next question. Which one of the following is the best sources of vitamin A? So which one of the following is the best sources of vitamin A? Actually, vitamins are classified into two types. First one, fat soluble vitamin, and next the second one is water soluble vitamin. Actually, fat soluble vitamins are A, D, E, K. Water soluble vitamin B complex and vitamin C. Now, question is which one of the following is the best sources of vitamin A? Best sources of vitamin A. Option A apple, option B carrot, option C amla, option D radish. Option D radish. Now the rich sources of vitamin A. Option A apple, carrot, amla, radish. So option B is correct. Option B is correct. And the rich sources of vitamin C. The rich sources of vitamin C is the rich sources of vitamin C. So in amla. So amla it is called Indian gooseberry. Amla it is called so Indian gooseberry. And amla it is called king of the vitamin C. King of the vitamin C. So amla. King of the vitamin C, amla. Now answer is option C is correct. Answer is option C is correct. Sorry. So option B is correct. So in actually in option C, amla, the rich sources of vitamin C only. So question is the best sources of vitamin A. Best sources of vitamin A. Vitamin A, option B is correct. Option B is correct. And next one, which one of the following organ breaks fat to produce cholesterol? Which one of the following organs breaks fat to produce cholesterol? So option A, intestine, option B, liver, option C, lungs, option D, kidney. So actually, it's a digestion process in human digestive system or digestion process. The complete food material digestion occur in intestine. So nutrients are two types like macronutrients and micronutrients. So macronutrients are carbohydrate, protein, fats. Carbohydrates, protein, fats. So what is the question? Question organ breaks fat to produce cholesterol. In mouth, incomplete digestion of carbohydrates, and in stomach, incomplete digestion of proteins. But intestine, presence of so liver, bile juice. Actually, so bile juice produced from liver. Bile juice produced from liver. So in this bile juice, bile salts are present. Bile salts are present. So what is the function of bile salts?
What is the function of bile salts? So bile salt digestion of fats. Digestion of fats. Now, so answer is option B. Option B is correct. That is liver. Option B is correct. That is so liver. So kidney. So this is a filtration process. So water, lungs respiration. Intestine is the complete digestion occurs in intestine. The complete digestion occurs in intestine. Now answer is liver. Answer liver. Largest gland, liver. And second largest organ, liver. So next question, chromosomes are chromosomes are option A present only in the nucleus of the cell, option B the biggest in number in human cells, option C made up of DNA as a main component, option D visible in all cells at every time. Question, chromosomes are so actually, so this is a cell. So it's a nucleus present in cell, and this nucleus chromosomes are present. Nucleus chromosomes are present in this. So chromosomes, nucleic acid on chromosome, for example. So this is a chromosome. On chromosome, number of nucleic acids are present. These are nucleic acids. So these are nucleic acid. So nucleic acid like DNA, RNA. What is chromosome is main components? What's the components in chromosome? Like nucleic acid. This nucleic acid. So DNA. Nucleic acid, DNA. So this is a cell. This one is nucleus. This is a chromosomes. This is chromosome. Now question is chromosomes are. Question, chromosomes are option A present only in the nucleus of the cell. Present only in the nucleus of the cell. So this is the nucleus. So the statement is wrong. Next, the biggest in the number in human cell. Wrong answer. And next one is made up of DNA as a main component, and it's visible in all cells at every time. So this is a wrong statement. Now chromosomes are made up of DNA as a main component. DNA as a main component. So answer C is correct. Answer C is correct. So chromosomes. So this is a cell nucleus. Nucleus chromosomes are present in this chromosome. Nucleic acids like so RNA and DNA. RNA and DNA. So the main component is DNA. Main component is DNA. So answer option C is correct. Option C is correct. So this is a explanation about Grant Test 17. Thank you.